అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు, ముఖం చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది, ఈ చేత్తో ఢమరుక పట్టుకుని ఉంటాడు. ఏమిటి ఆ విలాసం అంటే ఢమరుక శబ్దం, శబ్దం ఆకాశ గుణకం. సృష్టి ఢమరుక సూచిస్తుంది. ఈ సృష్టినంతటినీ కూడా నేనే చేశాను, ఈ సృష్టినంతటినీ నేనే తీసేసుకుంటాను. లయం అగ్నిహోత్రం, అగ్నిహోత్రం అన్నిటినీ బూది చేసేస్తుంది, తనలో కలిపేసుకుంటుంది. కాబట్టి అగ్ని లయం, ఢమరుక సృష్టి, మధ్యలో చిరునవ్వు స్థితి. కాబట్టి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడు నేనే. మూడైన నేను మూడుగా కనపడతాను, ముగ్గురిగా కనపడతాను. ముగ్గురిగా కనపడిన నేను మూడు కాదు, ఒక్కటే. అందుకే మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. మూడుగా కనపడ